ఎక్కడ సీన్ వలస కూలీలాగా వచ్చిన ఫ్యామిలీ, అవును కూలి పని చేసుకుంటూ వచ్చి ఎక్కడో చిన్న గుడిసె, అక్కడి నుంచి వచ్చి కట్ చేస్తే రాజు యాదవ్. ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ జర్నీ చూసుకుంటే? ఎన్నో కష్టాలు, నీ కష్టాలు కొద్దికప్పుడు చూస్తాను, దూరం చూస్తావు. యాంకర్గా వచ్చావు, స్కిట్లు చేసావు, అన్నీ మరిపించావు, ఎదుటి కష్టాలు మరిపించావు. నీ స్కిట్లు చూస్తే నీకు ఫ్యాన్ ఉన్నాడు ఎవడో ఉండడు. అటువంటి చాలామంది బాధలు ఉన్నప్పుడు గెటప్ సీన్ స్కిట్ చూస్తే చాలు వాడు నవ్వుతూ ఉంటాడు, నువ్వు బాధలు ఎన్ని పడ్డావు అనేది దేవుడికి. అటువంటిది ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చావు? ఎట్లా అనిపిస్తుంది ఒక్కసారి? నిజంగా హ్యాపీ అన్న. ఒక్కోసారి నేను ఎప్పుడైనా షూటింగ్ పని లేకపోతే రిలేటివ్స్ కలవడానికి శ్రీకాకుళం వెళ్ళేవాడిని. అక్కడ దుప్పులపాడు శ్రీకాకుళం దగ్గర. అక్కడి నుంచి అరే మా అమ్మ నాన్న పుట్టింది ఇక్కడ కదా, అక్కడి నుంచి ఆకివీడు కలింగగూడెం, ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్, ఎక్కడ పొంతనే లేదు ఆ జర్నీలకి. పట్టుకుట్టు కోసం అలా జర్నీలు చేసుకుంటూ వచ్చి మేబీ అన్న నిజం చెప్తాను, నా బ్యాక్గ్రౌండ్ తాలూకు ఇవన్నీ కుటుంబ నేపథ్యం కానీ ఇవన్నీ ఇలా ఉండడం వల్ల ఇంకా నేను జాగ్రత్తగా ఉన్నానేమో, రెస్పాన్సిబుల్గా ఉంటున్నానేమో, రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నానేమో. ఎందుకంటే ఎవరికి తెలియని ఒక చిన్న కమ్యూనిటీలో నుంచి వచ్చామనుకున్నా, ఏదైనా పెద్ద అపార్ట్మెంట్ కల్చర్లో నుంచి వచ్చామనుకున్నా, మనం ఏం చేసినా 10 మంది అడుగుతారు. పెద్ద రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వసలు సిటీ నుంచి వెళ్ళడం. అదే విలేజ్ ఊరు అంటే అక్కడ ఓపెన్, అంతా కుటుంబం లాంటిది. మనకి అందరికీ సమాధానం చెప్పుకోవాలి, మనం అందరి దగ్గర మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో మేబీ ఇవన్నీ నన్ను చాలా క్రమశిక్షణగా ఉండేటట్టుగా నన్ను వెనకాల నుంచి ప్రోత్సహించే అనిపిస్తుంది అన్న. అలాంటి నేపథ్యం నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత చిన్న చిన్న జాబులు 600, 700, 1500, 3000, 3500 మన మీడియా ఛానల్లో కూడా చేయడం జరిగింది. నేను TV1, TV9 5 ఏళ్ళ పాటు చేశాను. చిన్న చిన్న జీతాలతో అలా నెట్టుకుంటూ, అంటే అప్పుడు ఆ ఇయర్స్కి ఆ సంవత్సరాలకి అవే కరెక్ట్ అయినప్పటికీ అన్న అలా 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 అలాగా ఆర్టిస్ట్ అవ్వాలి అనే ప్రయాణమే, ఆ మోటో అదే, లక్ష్యం అదే. ఆ ఊర్లలో మన పండగలకి తెరలు కట్టి సెకండ్ రిలీజ్లా వచ్చాయి. ఇది టౌన్లో సిటీస్లో చూసేసిన తర్వాత సంవత్సరానికి ఎప్పుడు వచ్చాయి మన సినిమాలు. అక్కడ తెరలు కట్టుకుని అక్కడ సినిమాలు చూడడం, ఆ సినిమాలో చిరంజీవి గారి సినిమాలు వేయడం, ఆ ఖైదీ, అక్కడి నుంచి నాకు పురుగు స్టార్ట్. చిరంజీవి గారిని అభిమానించడం, ఆయన లేకపోతే నిజంగా సినిమాలకు వచ్చేవాడినే కాదన్న. ఏదో ఒకటి వ్యవసాయమో లేకపోతే అక్కడ చదువుకొని చిన్న చిన్న జాబులు చేసుకొని ఉండేవాడినేమో. మేబీ ఈ ప్రయాణం అంతా రాసిపెట్టుందా లేకపోతే ఇలా జరిగిపోయిందా, నిజంగా గాడ్ కల్లాగా అనిపిస్తుంది కదా, నిజంగా ఒకసారి డ్రీమ్. కానీ ఒకటన్నా, కానీ అనుకున్నాను చూసారు, అనుకుని వచ్చాను సార్ అన్న. అనుకుని వచ్చినప్పుడు అది సాధించినప్పుడు ఆ తృప్తి వేరండి. అనుకోకుండా అయిపోతేనేమో ఇదంతా ఏంటి అనుకుంటాం. బట్ అన్నీ అనుకొని వచ్చాం. చిరంజీవి గారు ఆయనతో యాక్ట్ చేయాలి, వచ్చేయాలి, యాక్టర్ అయిపోవాలి, డైరెక్టర్ అయిపోవాలి, ఇలా మల్టిపుల్ అనుకుని వచ్చాం. మొత్తానికి ఇదిగోన్నా మీరు మా ముందు రాజు యాదవ్ గురించి మాట్లాడుకునే జర్నీ. ఎప్పుడన్నా వెళ్ళావు శ్రీకాకుళం మీ పుట్టినూరులకి? అక్కడికి ఎప్పుడన్నా? నేను హార్డ్లీ ఒక 4 సార్లు వెళ్ళాను అంతే. అక్కడ ఎవరు లేరు, మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్న అందరూ ఎప్పుడో కాలం చెల్లించారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ మా అన్నయ్య వాళ్ళ తమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు శ్రీకాకుళంలో ఆయన హెడ్ మాస్టర్, ఇలా కొంతమంది ఉన్నారు. సో ఇప్పటికీ నా మూలం నా ఇది అంటే శ్రీకాకుళం జిల్లానేమో. సో నేను అన్వయించుకున్నవన్నీ అలవాట్లన్నీ వెస్ట్ గోదావరి. సినిమా కానీ ఆ స్లాంగ్ కానీ ఆ ఎట్టకారం కానీ ఆ ప్రేమ కానీ ఆ ఫుడ్ ఇది అన్నీ నాకు వెస్ట్ గోదావరి వచ్చేసినాయి. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా అక్కడ కదన్నా. మిగతాది అంటే నాకు స్లాంగ్, అందుకనే కొన్నిసార్లు స్కిట్లు చేసినప్పుడు కూడా శ్రీకాకుళం యాస్ మాట్లాడుతూ ఉంటాను. నా మొట్టమొదటిసారిగా సినిమాలు చేసినప్పుడు శ్రీకాకుళం యాస్తోనే స్టార్ట్ చేశాను ఆ ప్రేమతో. నాకు అది ఉండిపోయింది. కానీ అక్కడ ఇంకెవరైనా మా వాళ్ళు ఉంటే బాగా బాగుండదు అనిపించింది. బట్